వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్రేమికులకు పరిచయం చెయ్యక్కర్లేనటువంటి పేరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ తను. అండ్ నేటి యువతకు కూడా చాలా ఆదర్శవంతం అన్నమాట అతను. అండ్ అతను ఒక తోటమాలి కొడుకు. రొనాల్డో చిన్నతనం మొత్తం కూడా చాలా పేదరికంలో గడిచింది. ఒక్క పూట కూడా తినటానికి తిండి లేని పరిస్థితుల నుంచి తను ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అంతేకాకుండా తన 10 సంవత్సరాల వయసులోనే ట్రైనింగ్ కోసం తన తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళి తన ట్రైనింగ్ కోసం వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇలా ఉండగా తను అంత పేదరికంలో ఉండగానే ఆ ట్రైనింగ్లో అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే తను వాళ్ళ స్నేహితులతో కలిసి మెక్డానల్డ్స్కి వెళ్ళి కూర్చుంటుండేవాడు అనమాట. ప్రతిరోజు వెళ్ళి అక్కడ మెక్డానల్డ్స్లో కూర్చుంటూ ఉన్నాడు. అయితే అక్కడ పనిచేసేటువంటి ఒక ఆవిడ ఈ రొనాల్డ్ని గమనించింది. ఏంటి రోజు తనతో వచ్చినటువంటి స్నేహితులు ఏదో ఒకటి తింటున్నారు, రొనాల్డో మాత్రం ఏం తినకుండా తను వెళ్ళిపోతున్నాడు అని గమనిస్తే అతని దగ్గర అవి ఏమి కొనుక్కోవడానికి ₹1 కూడా లేని పరిస్థితిలో అతను ఉన్నాడు అని ఆమె అక్కడ గమనించింది. ఆమె కాకుండా ఆమెతో పనిచేసే ఇంకొక ఇద్దరు కూడా ఈ విషయాన్ని గ్రహించి వీళ్ళు కలిసి ఏమనుకున్నారు అంటే అతనికి ఏదో విధంగా సహాయం చేద్దాము, చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర బర్గర్స్ మిగులుతాయి కదా, సాయంత్రం పూట మిగులుతాయి అనమాట. ఆ బర్గర్స్ని రొనాల్డోకి ఇవ్వడం జరిగింది. పాపం తను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బర్గర్స్ తీసుకొని అవి తింటూ కొంతకాలం అలా గడుపుతూ వచ్చాడు. వాళ్ళు చేసిన సహాయం వల్లనే కొంతకాలం గడవడం తనకి సాధ్యమైందనమాట. అటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ కూడా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు ఒకరోజు రొనాల్డో. అయితే ఇది ఇలా ఉండగా తను ఒకరోజు తను ఒక మంచి పొజిషన్కి వచ్చేసాడు. రొనాల్డో మీకు తెలుసు, ఆల్రెడీ ఫుట్బాల్ ప్లేయరు. అండ్ ₹1 లేని స్టేజీ నుంచి వచ్చినటువంటి రొనాల్డో ఈరోజు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆటగాడు. ఇది మన ఫుట్బాల్ ప్లేయర్స్లో. అలా ఉన్న అతన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే తను ఎంత ఎదిగినా కూడా, తను ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాను అనే మూలాలు ఉన్నాయి చూసారా, వాటిని మర్చిపోలేదు. తను వాటిని మర్చిపోకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎటువంటి పేదరికాన్ని అనుభవించాను, నేను ఒక తోటమాలి కొడుకుని, ఆ రోజు ఎటువంటి స్టేజ్ నుంచి వచ్చాను అనే విషయాన్ని గుర్తుంచుకొని తన గత జీవితం ఏంటి అనేది టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళతో పంచుకున్నాడు అనమాట అందరితో. నా గతంలో నా లైఫ్ స్టైల్, నేను ఇక్కడి నుంచి వచ్చానని. ఇది చెప్పి ఇంతటితో ఊరుకోలేదు. తనకి సాయం చేశారు కదా ఆ రోజు మెక్డానల్డ్స్లో, ఆ స్త్రీలను కూడా గుర్తుంచుకున్నాడు. ఆడవాళ్ళు ఆ రోజు సాయం చేశారు నాకు, వాళ్ళు ఇచ్చిన ఆ బర్గర్స్తో నేను కొంతకాలం ఫుడ్ తీసుకోగలిగాను, ఇలాంటి మానవత్వం ఎంతమందికి ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ వాళ్ళు ఎక్కడున్నా నేను వాళ్ళని కలవాలి అనుకుంటున్నాను, ఎక్కడున్నా సరే వాళ్ళు నన్ను కలిసేలాగా వీలైనంత వరకు ప్రోత్సహించండి అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి ఛానల్కి తను చెప్తూనే ఉన్నాడు. ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆఖరికి వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోగలిగాడు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ ఒకరోజు రొనాల్డో దగ్గరికి వచ్చారనమాట. మీరు నా కోసం ఇలా వెతుకుతున్నారని తెలిసింది అని చెప్పి. ఆవిడ వచ్చిన వెంటనే రొనాల్డో చాలా సంతోషపడి అంతటితో థ్యాంక్స్ చెప్పేసి ఊరుకోలేదు. థ్యాంక్స్ చెప్పి అందరూ ఏం చేశారు, మీరు ఆ రోజు మాకు సాయం చేసేసారని చెప్పి వదిలించేసుకుంటారు కదా, అలా థ్యాంక్స్ చెప్పి వదలలేదు. వాళ్ళు ఊహించినటువంటి బహుమతి ఇచ్చాడు. అది ఏంటి అంటే కొన్ని రెస్టారెంట్స్ని, ఆ వ్యాపారాల్ని ఆ 4 మహిళలకి ఇచ్చేసాడు పూర్తిగా. వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయింది. అక్కడ జస్ట్ వెయిటర్స్గా చిన్న చిన్న పని చేసుకుంటూ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ రోజు వాళ్ళు రొనాల్డోకి చేసిన సహాయం వల్ల వాళ్ళ జీవితం మారిపోయింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎంత ఎదిగినా కూడా తనకు చేసిన సహాయంని ఆ కృతజ్ఞత తెలపాలి అనేటువంటి తన ఆలోచన విధానం, తను ఇంత ఆటగాడై ఉండి ప్రపంచంలో ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్లేయర్ అయినా కూడా అందరితో అక్కడ చప్పట్లు కొట్టించుకున్నాడు. మానవత్వంలో కూడా చాలా పెద్ద గొప్ప మనసున్నవాడు అని చెప్పి తనని అందరూ మెచ్చుకునే విధంగా కూడా తన కృతజ్ఞతను తెలియజేశాడు వాళ్ళకి. రొనాల్డో ఒకటి చెప్తూ వచ్చాడు, ఏంటంటే 2 ఆకలి బాధలు ఈరోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని. ఒకటి తనకి శారీరక ఆకలి బాధ అనమాట, అంటే ఆకలితో అలమటించిపోయి తిండి లేని పరిస్థితులు ఉన్నాయి చూసారా, అది. ఇంకొకటి అంతర్గత ఆకలి, నేను అనుకున్న పనిని సాధించాలి, ఎలా అయినా సరే నా జీవితంలో నేను సక్సెస్ అయి ముందుకెళ్ళాలి అనే అంతర్గత ఆకలి. ఈ రెండే ఈ రోజున తనని ఇంతవరకు తీసుకొచ్చాయి. నిజంగా ఆ రోజు ఆ ఆకలి బాధ ఉండటం కూడా ఒక గొప్ప విషయమే నా జీవితంలో అని తన ఆ బాధను కూడా చాలా గొప్పగా చెప్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ రోజు ఆ బాధ అనేది నాకు లేకపోతే నాకు ఈ రోజున ఆ ఆకలి బాధ విలువ ఈ రోజుకి తెలిసేది కాదు. ఆ బాధలోంచి నేను వచ్చాను కాబట్టి నాకు ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పుడు కూడా నేను గ్రహించగలుగుతున్నాను
నాకు అర్థమవుతోంది. అందుకే ఈరోజు వాళ్ళకు కూడా నాకు చేసినందుకు నేను సాయం చేయగలిగాను. నాలో గొప్పతనం ఏమీ లేదు. నా ఆకలి బాధలే నాకు అన్నీ నేర్పించాయి ఈ రోజున అని చెప్పి తన గొప్పతనం లేదు అంటూనే చాలా గొప్పగా అందరికీ చెప్తూ చాలా గొప్పవాడిగా కనిపించాడు అందరి ముందు. ఇంకొకటి భయపడుతున్నాడు. ఏంటంటే తను ఈ రోజున ఇంత సంపాదించి తను ఒక విలాసవంతమైన జీవితంలో తను ఉండడమే కాదు, తన పిల్లలు కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు తను ఏ స్టేజ్ నుంచి వచ్చాడో పిల్లల్ని ఆ స్టేజ్ నుంచి తీసుకురాలేడు కదా. తను ఒకటి భయపడుతున్నాడు. నా పిల్లలు కూడా ఈ విలాసవంతమైన జీవితం అలవాటు పడుతోంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు కదా, మరి వాళ్ళకి రేపటి రోజున ఎలా ఉంటారు వాళ్ళు? అంటే నాలాగా అందరూ సమానత్వం అనే ఆ బిహేవియర్లో ఉంటారా, లేదా వాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతారు అని చిన్న భయం తనలో ఉందట. ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట తను. సో మనం ఏదైనా నిజంగా సాధించాలి అంటే ఆకలి బాధలు కానీ, ఎవరో మనల్ని విమర్శించారని కానీ, మన దగ్గర డబ్బు లేదు అని, ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా మనం చెయ్యాలని ఒకటి సంకల్పించుకుంటే ఏదైనా చెయ్యగలమని ఈరోజు రొనాల్డో మనందరికీ నిరూపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.